తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 11వ తారీఖున జరగనున్నటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు ఆడుతున్నటువంటి రాజకీయ క్రీడని సమాజం ముందు ఉంచాలనేటువంటి లక్ష్యంతో ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తా ఉన్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా ఎంఐఎం అనే పార్టీ పోయి ఆ రాష్ట్రంలో ఎన్నికలలో పోటీ చేస్తుంది. ఆఖరికి ఇదే నవంబర్ 11వ రోజు బీహార్లో జరిగేటువంటి ఎన్నికలలో కూడా ఎంఐఎం పార్టీ 30 సీట్లలో పోటీ చేస్తున్నామని ప్రకటించింది. 2020లో జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో 20 సీట్లలో ఎంఐఎం పార్టీ పోటీ చేసింది. ఆఖరికి ఏం లేదు సౌత్లో తమిళనాడులో అంటే తమిళనాడులో కూడా పోయి 2021లో తమిళనాడులో ఎలక్షన్స్ అయితే 3 స్థానాలలో పోటీ చేసింది ఎంఐఎం పార్టీ. 2021లోనే వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ అయితే 6 స్థానాలలో పోటీ చేసింది ఎంఐఎం పార్టీ. ఉత్తరప్రదేశ్లో 2022లో ఎలక్షన్స్ అయితే 95 స్థానాలలో పోటీ చేసింది ఎంఐఎం పార్టీ. తెలంగాణలో 2023లో ఎలక్షన్స్ అయితే 9 సీట్లలో పోటీ చేసింది ఎంఐఎం పార్టీ. ఉత్తరాఖండ్లో 2022లో ఎలక్షన్స్ అయితే 4 సీట్లలో పోటీ చేసింది ఎంఐఎం పార్టీ. రాజస్థాన్లో 2023లో ఎలక్షన్స్ అయితే 10 సీట్లలో పోటీ చేసింది ఎంఐఎం పార్టీ. అదే 2023లో మధ్యప్రదేశ్లో ఎలక్షన్స్ అయితే 4 సీట్లలో పోటీ చేసింది ఎంఐఎం పార్టీ. 2024 మహారాష్ట్రలో ఎలక్షన్స్ అయితే 16 సీట్లలో పోటీ చేసింది, 1 సీట్ గెలిచింది. 2024 జార్ఖండ్లో ఎలక్షన్స్ అయితే 1 సీట్ పోటీ చేసిర్రు, ఏం గెలవలేకపోయింది. ఆఖరికి మొన్న జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో కూడా 2 స్థానాలలో ఎంఐఎం పార్టీ పోటీ చేసింది. ఎందుకు రగన్నా ఇదంతా చెప్తున్నామంటే ఎంఐఎం నగరంలో కానీ భాగ్యనగరంలో ఒక ఎన్నిక జరగబోతా ఉంది, ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్లో. పోనీ అక్కడ ఎంఐఎంకి ఏం ఓట్లు లేవా అంటే 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగినటువంటి ఎన్నికలలో ఎంఐఎం పార్టీ 2014లో జూబ్లీ హిల్స్లో పోటీ చేసింది. జూబ్లీ హిల్స్లో పోటీ చేసినప్పుడు ఎంఐఎం పార్టీకి వచ్చిన ఓట్లు 41,656 ఓట్లు వచ్చినాయి. 2వ స్థానంలో నిలిచింది ఎంఐఎం పార్టీ. అప్పుడు 2014లో జూబ్లీ హిల్స్ని గెలిచింది తెలుగుదేశం పార్టీ గెలిచింది. తెలుగుదేశం పార్టీకి 50,898 ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ 3rd ప్లేస్లో ఉంది, టీఆర్ఎస్ 4th ప్లేస్లో ఉంది. 2018లో పోటీ చేసిర్రు, 2023లో పోటీ చేసిర్రు. ఇవాళ వస్తున్నటువంటి ఉప ఎన్నికలలో ఎంఐఎం పార్టీ ఎందుకు జూబ్లీ హిల్స్లో తమ అభ్యర్థిని పెడతలేదు? దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంది? ఒకసారి సమాజం అంతా ఆలోచించాలి. జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశయులు ఆలోచించాలి. భాగ్యనగరంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు ఇలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది దీని గురించి. 2014లో దాదాపు 2వ స్థానానికి వచ్చి గెలుపుకు సమీపంలోకి వచ్చినటువంటి ఎంఐఎం పార్టీ ఇవాళ నవంబర్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తుంది? తమ్ముడేమో టీఆర్ఎస్కి చేద్దామంటున్నట్టు, అన్ననేమో కాంగ్రెస్కి చేద్దామంటున్నట్టు. ఎంఐఎం పార్టీ కూడా ఇట్లా 2 రకాలుగా విడిపోతుందా? ఎవరి ప్రయోజనాల్ని కాపాడేందుకు ఎంఐఎం పార్టీ ఎన్నికలలో పోటీ చేస్తలేదు. ఎవరితో కుమ్ముక్కయ్యిండ్రు? దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంటంటే డిసెంబర్లో రాబోతున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి మేయర్ పదవిని ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ లోపాయికారికంగా ఒప్పందం చేసుకొని ఎంఐఎం పార్టీ సూచించినటువంటి వ్యక్తికే కాంగ్రెస్ ఇలా జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా నిలబెట్టబోతుంది అనేది నగ్న సత్యం. రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు అనేది అధికారికంగా ప్రకటించబడిన తర్వాత ప్రజలందరికీ అర్థమవుతుంది ఈ క్యాండిడేట్ ఎంఐఎం క్యాండిడేటా, ఈ క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్ అనేది ఒక్కసారి ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. భాగ్యనగరంలో భారతీయ జనతా పార్టీ గత కార్పొరేటర్ ఎన్నికలలో 48 స్థానాల్లో గెలిచి ఎంఐఎం పార్టీతో సమానంగా సీట్లకు షేర్ చేసుకుంటున్నటువంటి ప్రస్తుత తరుణంలో జూబ్లీ హిల్స్లో భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో గెలిచిన మరుక్షణం భారతీయ జనతా పార్టీ మేయర్ అభ్యర్థినే గెలిపించుకుంటారనేటువంటి దీంతో బాధతోటి భయంతో కాంగ్రెస్ ఎంఐఎం 2 పార్టీలు కుమ్ముక్కై సంయుక్తంగా జాయింట్గా ఒక అభ్యర్థిని పెట్టబోతా ఉన్నాయి. అభ్యర్థి ఎవరు అనేది రేపు కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసిన తర్వాత ఎంఐఎం అభ్యర్థి పోయి కాంగ్రెస్ అభ్యర్థి అయినా, కాంగ్రెస్ అభ్యర్థి పోయి ఎంఐఎం అభ్యర్థి అవుతాడా అనేది చాలా స్పష్టంగా ప్రజలకు తెలుస్తుంది. అందుకనే వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎంఐఎంకి కాంగ్రెస్ పార్టీకి మధ్యలో జరిగిన ఒప్పందాన్ని దృష్టిలో పెట్టుకునే 119 శాసనసభ నియోజకవర్గాల్లో 7 కబ్రస్థాన్ల గురించి మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీ ఒత్తిడి చేసింది కాబట్టి
జూబ్లీహిల్స్లో అర్జెంటుగా కబ్రస్థాన్లు కట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎవరిని అప్పీజ్మెంట్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ అప్పటికప్పుడు రాత్రులకు రాత్రులు జీవోలు తీసుకొస్తుంది, కబ్రస్థాన్ల గురించి చర్చలు ఏమనెత్తుతుంది అనేది ఒకసారి సమాజం ఆలోచించాలి. ఓటర్ మహాశైలు విఘ్నులైనటువంటి జూబ్లీహిల్స్ ఓటర్ మహాశైలు ఆలోచించాలి. రెండో స్థానంలో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ అభ్యర్థిని పెట్టకుండా లోపాయికారికంగా ఏమేం బెనిఫిట్స్ కోసం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపిందో చెప్పాలి. లేకపోతే ఢిల్లీలో పోటీ చేస్తారు, మహారాష్ట్రలో పోటీ చేస్తారు, ఉత్తరప్రదేశ్లో పోటీ చేస్తారు, ఉత్తరాఖండ్లో పోటీ చేస్తారు, తమిళనాడులో పోటీ చేస్తారు, జార్ఖండ్లో పోటీ చేస్తారు. ఇన్ని జాగాలలో పోటీ చేసే సత్తా ఉన్న ఎంఐఎంకి వాళ్ళు పుట్టిన భాగ్యనగరంలో పోటీ చేసేందుకు క్యాండిడేట్ లేడా సార్? పైసలు లేవా? ఎందుకు పోటీ చేస్తలేరు? ఇదే నవంబర్లో బీహార్లో ఎన్నికలు జరిగితే 30 మంది క్యాండిడేట్లు ఉంటారు. ఎంఐఎం పార్టీ పోయి బీహార్లో పోటీ చేసేందుకు ధైర్యం వస్తుంది. కానీ మీరు పుట్టిన భాగ్యనగరంలో మీరు ఎవరిని గెలిపించేందుకు మీరు అభ్యర్థిని పెడతలేరు అనేది ఈ సమాజం ఆలోచించాలనేది నేను ప్రజలను అప్పీల్ చేస్తా ఉన్నా. స్పష్టంగా కనబడతా ఉంది, కాంగ్రెస్ ఎంఐఎం రెండు ఒకే తాను ముక్కలు. కాంగ్రెస్ ఎంఐఎం కలిసి ఉమ్మడిగా జూబ్లీహిల్స్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపుని అడ్డుకోవడం కోసం చేస్తున్నటువంటి కుట్రగా దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. దాంట్లో భాగంగానే ఈ కబ్రస్థాన్లో పంచాయతీ వస్తూ ఉంది. 119 నియోజకవర్గాల్లో నేను మళ్ళీ అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, ఆఖరికి నీ కొడంగల్లో కూడా కబ్రస్థాన్కి జాగి ఇయ్యలే నువ్వు. ఈడెందుకన్నా గింత ఆగమేఘాల మీద పోలీసు వాళ్ళని పెట్టి, ప్లాటూన్లను పెట్టి, సీసీటీవీలు పెట్టి రాత్రి శ్మశాన వాటికల్ని కట్టాల్సిన, ఈ కబ్రస్థాన్లు కట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఆడ ఎంఐఎం పార్టీ కుంజి ఇస్తుంది, ఈడ కాంగ్రెస్ పార్టీ తిప్పుతా ఉంది దాన్ని. అందుకని ప్రజలు రేపు కాంగ్రెస్ కోటేయాలన్నా, మీరు వేసిన ఓటు కాంగ్రెస్కి వేసినట్ట, ఎంఐఎం అభ్యర్థికి వేసినట్ట ఒక్కసారి ప్రజలు ఆలోచించుకోవాలి. పోనీ ఇంతకుముందు ఎన్నడూ జూబ్లీహిల్స్లో ఎంఐఎం పోటీ చేయలేదంటే ఆఖరికి 2023లో కూడా మొన్న జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కూడా ఎంఐఎం పార్టీ జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసింది. 14లో సెకండ్ వచ్చిర్రు, తర్వాత కాంప్రమైజ్ పాలిటిక్స్, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగా అభ్యర్థులు పెట్టేటువంటి కార్యక్రమం. పోయినసారి 2023 ఎలక్షన్స్లో మహమ్మద్ అజారుద్దీన్ గారు కాంగ్రెస్ క్యాండిడేట్ అయితే ఎంఐఎం వీకెస్ట్ క్యాండిడేట్ని పెట్టి కాంగ్రెస్ని గెలిపించేందుకు ప్రయత్నం చేసింది. ఈరోజు నేరుగా ఎంఐఎం పార్టీలో పనిచేసిన వాళ్ళే వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అయ్యేందుకు రంగం సిద్ధమవుతా ఉంది. అందుకని జూబ్లీహిల్స్ ఓటర్ మహాశైలారా, తెలంగాణ సమాజం ఇవాళ ఒకసారి ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ ఎంఐఎం రెండు ఒకటై భవిష్యత్తులో తెలంగాణలో ఎన్ని ఘోరాలు చేయబోతుందో ఒకసారి ఆలోచించుకోవాలి. పొరపాటున, నేను మళ్ళీ చెప్తున్నా, పొరపాటున రేపు భాగ్యనగరం ఎంఐఎం అయితే బైన్సాలో ఏమవుతుందో ఒకసారి హిందూ బంధువులందరూ ఆలోచించుకోవాలి. బైన్సాలో ఎంఐఎం మేయర్ ఒక్కడు ఉంటే హిందూ ప్రాంతాలకి నల్ల రావు, నీళ్లు రావు, రోడ్లు రావు, చాలా ఏం చేసుకుంటారో చేసుకోరు అంటున్నాడు. ఒకవేళ పొరపాటున అదే దుస్థితి భాగ్యనగరానికి వస్తే ఒక్కసారి ఓటేసే కంటే ముందు దయచేసి ప్రజలందరూ ఆలోచించుకోవాలని అప్పీల్ చేస్తా ఉన్నా. ఏదో ఓట్లు వచ్చినాయి కాబట్టి బీజేపీలు పోయి సమాజాన్ని విడగొడతారు, మతాల పేరు మీద విభజన చేస్తారు. చెత్తవాగుడు చెప్పేటువంటి చెత్త పెద్దలకు అందరికీ కూడా ఇదే సమాధానం. మేము సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాసాన్ని మేము ముందుకు పోతా ఉంటే మీరు జస్ట్ ఓట్ల కోసం, ఒక వర్గం ప్రజల్ని మీరు అప్పీల్ చేయడం కోసం మీరు చేస్తున్నటువంటి కుట్ర. అందుకని జూబ్లీహిల్స్లో రేపు జరగబోయేటువంటి ఎన్నికల సందర్భంగా సమాజం అంతా ఆలోచించాలి. బాగా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, ఇంటలెక్చువల్స్, మేధావులు, సాఫ్ట్వేర్ మిత్రులందరూ ఆలోచించాలి. కాంగ్రెస్ ఎంఐఎం కలిసి భాగ్యనగరాన్ని ఏం చేయబోతున్నాయనేది ఒకసారి ఆలోచించుండ్రి.